ఓం నమ శివాయ. ప్రకృతిలో ప్రతి అణువు దైవ స్వరూపమే. కానీ కొన్ని శక్తులు మాత్రం అత్యంత రహస్యంగా, అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అటువంటి ఒక మహాశక్తే మాతా మానసాదేవి. మన భారతీయ సంస్కృతిలో నాగులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలు సర్పాలంటే కేవలం విషపురుగులేనా? కాదు. అవి రహస్యాలకు, నిధులకు, సంతానానికి ప్రతీకలు. ఆ సర్పజాతి మొత్తాన్ని శాసించగలిగే శక్తి స్వరూపిణి మానసాదేవి. అసలు ఈ మానసాదేవి ఎవరు? ఆమె సాక్షాత్తు ఆ పరమశివుని కుమార్తె అని మీకు తెలుసా? సర్పదోషాల నుండి మానవాళిని రక్షించడానికి మాతా మానసాదేవి ఎందుకు అవతరించింది? హరిద్వార్లోని బిల్వ పర్వతంపై ఆమె ఎందుకు కొలువై ఉంది? ఈరోజు సకల సర్పదోషాలను హరించే ఆ తల్లి దివ్య చరిత్రను, ఆస్తికుడి జననాన్ని, జన్మేజయుడు సర్పయజ్ఞాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, మన తలరాతను మార్చే పురాణ గాథ. పూర్వం కృతయుగంలో భూమిపైన ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది. మనుషుల కంటే భూమి మీద పాములే ఎక్కువగా ఉండేవి. ఎక్కడ చూసినా బుసలు కొట్టే నాగులే. ప్రజలు భయంతో వణికిపోయేవారు. కాలు కింద పెడితే చాలు పాము కాటు తప్పేది కాదు. ఈ ఘోరాన్ని చూడలేక మహర్షులందరూ బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు కశ్యప ప్రజాపతికి ఒక ఆలోచన వచ్చింది. సర్పాలను నియంత్రించాలంటే ఒక ప్రత్యేకమైన శక్తి కావాలి. ఆ సమయంలో కశ్యపుడు తన మనస్సు ద్వారా ఒక దివ్య స్వరూపాన్ని సృష్టించాడు. కశ్యపుని మనస్సు నుండి పుట్టింది కాబట్టి అమ్మకు మానసాదేవి అని పేరు వచ్చింది. అయితే పురాణాల్లో మరొక అద్భుతమైన కథ కూడా ఉంది. నాగమాత అయిన కద్రువకు చాలా మంది కొడుకులు ఉన్నారు. కానీ ఒక్క ఆడపిల్ల కూడా లేదని ఆమె ఎప్పుడూ బాధపడేది. ఒకరోజు ఆమె ఒక మట్టి బొమ్మను ఒక ఆడపిల్ల ఆకారంలో చేసి ప్రేమగా చూసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి ఆకాశ మార్గంలో వెళ్తున్న పరమశివుడి దృష్టి ఆ మట్టి బొమ్మపై పడింది. శివుని తేజస్సు ఆ విగ్రహంలోకి ప్రవేశించగా ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చింది. సాక్షాత్తు శివుని అంశతో, లావణ్యంతో ఆ మట్టి బొమ్మ కాస్త ఒక అందమైన బాలికగా మారింది. ఆమెయే మానసాదేవి. అందుకు అమ్మను శివపుత్రిక అని, శైవి అని కూడా పిలుస్తారు. మానసాదేవి పుట్టుకతోనే మహాశక్తిశాలి. కానీ అమ్మకు తెలుసు శక్తికి తోడు భక్తి కూడా ఉండాలని. అమ్మ 3 యుగాల పాటు శ్రీకృష్ణుని కోసం కఠోరమైన తపస్సు చేసింది. మానసాదేవి భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు మానసాదేవికి అష్టసిద్ధులను ప్రసాదించాడు. అందుకే అమ్మను వైష్ణవి అని కూడా అంటారు. అలాగే మానసాదేవి పరమశివుని పట్ల అపారమైన భక్తితో పరమశివుని నుండి మృత్యుంజయ విద్యను, విషాన్ని హరించే శక్తిని పొందింది. అందుకే మానసాదేవిని విషహరి అని కూడా పిలుస్తారు. మరణించిన వారిని కూడా బ్రతికించగల శక్తి మానసాదేవికి ఉంది. కాబట్టి మానసాదేవిని మృత సంజీవిని అని కూడా పిలుస్తారు. జరత్కారు జగద్గౌరి, మానస సిద్ధయోగిని, వైష్ణవి నాగభగిని, శైవి నాగేశ్వరి, జగత్కారు ప్రియ, ఆస్తిక మాత, విషహరి, మహాజ్ఞానయుత అను 12 నామాలు మానసాదేవికి ఉన్నాయి. ఎవరైతే ఈ 12 నామాలను జపిస్తారో వారికి పాము కాటు భయం ఉండదు. విషప్రయోగం వారిపై పనిచేయదు. మానసాదేవి అనుగ్రహం వల్ల వారు జీవితంలో సర్వశుభాలు పొందుతారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. మానసాదేవి అవతరించడానికి ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. దక్ష ప్రజాపతి కుమార్తెలైన వినత, కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్చేశ్వరం అనే ఇంద్రుడి గుర్రం దూరంగా వారికి కనిపించింది. అప్పుడు దూరంగా కనిపిస్తున్న గుర్రం చూసి కద్రువ తన సోదరితో, చూడు, ఆ ఉచ్చేశ్వరం శరీరం అంతా తెల్లగా ఉన్నా తోక నల్లగా ఉంది అంటుంది. ఉచ్చేశ్వరం తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉందని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి, పందెం వేద్దాం, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నీవు నాకు దాస్యం చెయ్యాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దుపోయిందని, తర్వాతి రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరూ అంగీకరించుకొని వారు ఇళ్ళకి వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్లి తన సంతానమైన తన సర్పాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్టు చేయమని తన కొడుకుల్ని అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపంతో, మాతృవాక్య పరిపాలన చెయ్యని మీరందరూ
భవిష్యత్తులో పరీక్షిత్ కొడుకు జన్మేజయుడు చేసి సర్పయజ్ఞంలో పడి కాలి బూడిదై మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు, అమ్మా, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించేటట్టు చేస్తాను అని అంటాడు. తర్వాత రోజు వినత, కద్రువలు వెళ్లి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. క్షణికావేశంలో కద్రువ సర్పజాతిని శపిస్తుంది. అయితే ఒక జాతి మొత్తం ఎప్పుడూ నాశనం కాకూడదు. అందువల్ల సర్పజాతిని ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేయడానికి అవతరించింది ఆ కారుణ్యమూర్తి అయిన మానసాదేవి. అయితే మానసాదేవి జరత్కారు అనే పేరుతో నాగజాతిని కాపాడటానికి కద్రువకు జన్మించింది. అలా కాలం గడుస్తుంది. ఒకవైపు జరత్కారు అని పిలువబడే మానసాదేవి యవ్వనవతి అయ్యింది. మరోవైపు జరత్కారు అనే మహర్షి కఠినమైన బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. అతనికి వివాహం అంటేనే అయిష్టం. కానీ ఒకరోజు జరత్కారు అనే మహర్షి వెళ్తుండగా తన పితృదేవతలు తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. నాయన జరత్కారు, నీవు పెళ్లి చేసుకోపోతే మాకు వంశోద్ధారకుడు ఉండడు, మాకు ముక్తి కలగదు, మాకు ఉత్తమ గతులు రావు అని వారు రోధించారు. పితృదేవతల బాధ చూడలేక జగత్కారు ముని ఒక షరత్తు మీద పెళ్లికి ఒప్పుకుంటాడు. అదేమిటంటే, నా పేరు ఉన్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అని పితృదేవతలకు చెప్పాడు. అప్పుడు వాసుకి, కశ్యప ప్రజాపతి కలిసి జరత్కారు అనే మరో పేరు కలిగిన మానసాదేవిని జరత్కారు మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ దివ్య దంపతులకు పుట్టిన తేజోవంతుడే ఆస్తికుడు. తల్లి నాగజాతి, తండ్రి బ్రాహ్మణోత్తముడు. అందుకే ఆస్తికుడు అటు వేదాలను ఇటు నాగశక్తులను రెండింటిని పుణికిపుచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఒక విషాదం జరిగింది. పరీక్షిత్ మహారాజును తక్షకుడు అనే పాము కాటు వేసి చంపింది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పరీక్షిత్ కుమారుడైన జన్మేజయుడు ఒక భయంకరమైన యాగాన్ని తలపెట్టాడు. అదే సర్పయాగం. ఓం తక్షకాయ స్వాహ, ఓం కర్కోటాయ స్వాహ అని ఋత్విక్కులు మంత్రాలు చదువుతూ ఉంటే లోకంలో ఉన్న పాములన్నీ వచ్చి ఆ మంటల్లో పడి కాలి బూడిదై మసైపోతున్నాయి. నాగజాతి మొత్తం అంతరించిపోయే ప్రమాదం వచ్చింది. నాగులకు రాజైన వాసుకి భయంతో వణికిపోతూ తన చెల్లెలు మానసాదేవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సోదరి, మన జాతి మొత్తం నాశనం అయిపోతుంది, కాపాడు అని ఆ మానసాదేవిని వేడుకున్నాడు. అప్పుడు మానసాదేవి తన కుమారుడైన ఆస్తికుడిని పిలిచింది. నాయన, నీ మేనమామలను నాగజాతిని రక్షించే సమయం ఆసన్నమైంది, వెళ్ళి వాళ్ళను కాపాడు అని ఆజ్ఞాపించింది. ఆస్తికుడు యజ్ఞశాలకు వెళ్ళాడు. అతని వేద పాండిత్యానికి, తేజస్సుకి జన్మేజయుడు ముగ్ధుడయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు జన్మేజయుడు. అప్పుడు ఆస్తికుడు, రాజా, తక్షణమే ఈ హింసను ఆపు, ఈ సర్పయజ్ఞాన్ని నిలిపివేయి అని కోరాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి జన్మేజయుడు యాగాన్ని ఆపేశాడు. అలా మానసాదేవి అనుగ్రహంతో ఆస్తికుడి చొరవతో నాగజాతి బ్రతికి బయటపడింది. నాగులను రక్షించిన ఆ తల్లి నేడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో శివాలిక్ పర్వత శ్రేణుల్లో బిల్వ పర్వతంపై స్వయంభూగా వెలిసింది. ఇక్కడ అమ్మవారు 3 ముఖాలతో 5 చేతులతో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వృక్షానికి దారం కట్టి మన కోరికలను మనసులో తలుచుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కోరిక తీరాక వచ్చి ఆ దారాన్ని విప్పాలి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కాల సర్పదోషం, కుజదోషం ఉన్న వారికి ఈ తల్లి ఆరాధన ఒక సంజీవని లాంటిది. కేవలం గుడికి వెళ్ళిన వారికే కాదు, ఇంట్లో ఉండి కూడా ఓం మానసాదేవ్యై నమః అని స్మరిస్తే చాలు, మన భయాలు తొలగిపోతాయి, సకల సంపదలు కలుగుతాయి. మనమంతా మనసారా ఆ తల్లిని స్మరిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం మానసాదేవ్యై నమః. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.